హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు మన ఛానల్లో ఫాదర్స్ డే స్పెషల్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది చెప్తానండి. ఇది మెసేజ్ కేక్ అని చెప్పచ్చు. ఆల్రెడీ మెసేజ్ కేక్ని ఒకసారి ప్రిపేర్ చేశాను కదా. ఈ కేక్ కొంచెం డిఫరెంట్గా, చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. సో ఈ కేక్ కోసం నేను 5 ఇంచెస్ కేక్ టిన్లోని నేను ఇలా బేక్ చేసుకున్నాను. చాక్లెట్ కేక్ అనమాట ఇది. దీనికోసం ఈ చాక్లెట్ కేక్ పూర్తిగా బేక్ అయిన తర్వాత ఫుల్గా చల్లారిన తర్వాత ఇలా 3 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. సో పూర్తిగా ఎప్పుడు కూడా మనం చల్లారిన తర్వాత ఇలా లేయర్స్గా కట్ చేసుకుంటే మనకి కేక్ మంచిగా కట్ అవుతుంది. ఆ తర్వాత మనకి కేక్ బోర్డు మీద కొద్దిగా క్రీమ్ అనేది అప్లై చేసుకొని ఫస్ట్ లేయర్ అనేది పెట్టేసుకుంటున్నాను. సో ఫస్ట్ లేయర్ పెట్టిన తర్వాత షుగర్ వాటర్ తోటి సోక్ చేసుకుంటున్నాను. నార్మల్ షుగర్ వాటరేనండి. దీనికోసం పెద్దగా కష్టపడ అవసరం లేదు. నార్మల్ వాటర్లో షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత క్రీమ్లోని కొద్దిగా చాక్లెట్ గనాష్ అనేది మిక్స్ చేసుకొని ఆ క్రీమ్ని మొత్తం అంతా కేక్ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగుందో కేక్ అనేది, క్రీమ్ అనేది అలా మొత్తం అంతా స్ప్రెడ్ అయిన తర్వాత దీని మీద కొద్దిగా చాక్లెట్ గనాష్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫిల్లింగ్ కోసం. ఇలా చాక్లెట్ గనాష్ ఫిల్లింగ్ కోసం వేసుకొని ఆ తర్వాత దాని మీద స్ప్రెడ్ చేసి దాని మీద చాకో చిప్స్ కనుక వేసుకుంటే ఫిల్లింగ్కి చాక్లెట్ కేక్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలాగా మనం ఈ మెసేజ్ కేక్ కోసం ఓన్లీ చాక్లెట్ కేక్ అనే కాదండి, మనకి నచ్చిన ఫ్లేవర్స్లోని నచ్చిన మెసేజ్ని మనం చేసుకోవచ్చు. ఓన్లీ ఫాదర్స్ డే అనే కాదు, బర్త్డేస్ కానీ, యానివర్సరీ కానీ, లైక్ ఎంగేజ్డ్ కేక్ అని, మదర్స్ డే కేక్ అని ఏదైనా మెసేజ్ని పెట్టుకోవచ్చు అండి. ఓన్లీ ఈ ఫాదర్స్ డే అనే కాదనమాట. మనకి నచ్చిన మెసేజ్ అనేది మనం పేస్ట్ చేసుకొని రాసుకోవచ్చు. చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఆ మెసేజ్ని బట్టి మనం పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఆ తర్వాత సెకండ్ లేయర్ కూడా సేమ్ యాస్టీస్గా పెట్టేశానండి. కొంచెం ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది అనేసని. సో 3 లేయర్స్ కంప్లీట్గా చేసిన తర్వాత క్రమ్ కోట్ చేసుకోవాలండి. క్రమ్ కోట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన కేక్స్కి. ఎందుకంటే మనం కేక్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు ఆ క్రమ్స్ అనేవి మనకు అడ్డు రాకుండా నీట్గా సెట్ అయిపోతుంది అనమాట. క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే మనం తర్వాత నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకునేటప్పుడు మనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా చాలా బాగా వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, క్రమ్ కోట్ చేసేటప్పుడు ఇదే టిప్ అనమాట. సో లాస్ట్ లేయర్ కూడా పెట్టేశాను కదా. లాస్ట్ లేయర్ పెట్టేసి క్రీమ్ అనేది లాస్ట్ లేయర్కి చాలా తక్కువ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా క్రీమ్ ఏదైనా ఉంటే నేను తీసేసుకుంటున్నాను. సో క్రమ్ కోట్ చేసుకునే పద్ధతి ఇదేనమాట. సో చాలా తక్కువ క్రీమ్ అనేది పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం తర్వాత క్రీమ్ అనేది తోటి మనం డిజైనింగ్ అనేది ఫినిషింగ్ అనేది ఇచ్చుకుంటాం కాబట్టి క్రమ్ కోట్కి మాత్రం చాలా తక్కువ క్రీమ్ అనేది పెట్టుకోవాలి. సో ఇలా క్రమ్ కోట్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి క్రీమ్ అనేది నేను ఇలా సైడ్కి ఫస్ట్ పెట్టుకుంటున్నాను. ఇలాగే చెయ్యాలని రూల్ ఏం లేదండి, నాకు ఇలాగే అలవాటు. ఫస్ట్ అయితే స్టార్టింగ్ ప్యాలెట్ నైఫ్ తోటి సైడ్ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటున్నాను. వీడియో చూస్తే కనుక మీకే అర్థమవుతుంది ఎలా క్రీమ్ అనేది అప్లై చేసుకుంటున్నాను అనేది. ప్యాలెట్ నైఫ్ టిప్ అనేది కేక్ బోర్డుకి తగిలించుకొని ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేసుకుంటూ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటున్నాను అన్నమాట. సో చాలామంది పైపింగ్ బ్యాగ్లోని క్రీమ్ అనేది వేసుకొని లైన్స్లా ఇచ్చుకొని క్రీమ్ అనేది అప్లై చేసుకుంటారు. ఎవరికి ఏది అలవాటో అలా అలవాటు చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇలాగే అలవాటు చేసుకుంటాను. అందులోకి ఫస్ట్ సైడ్ అంతా క్రీమ్ అప్లై చేసిన తర్వాత మిగతాది పైన లాస్ట్లోని బాటంలోని ఇచ్చుకుంటాను అనమాట కేక్ ఫినిషింగ్కి. సో చూస్తున్నారు కదా, లాస్ట్లోని అయిపోయింది. క్రీమ్ మొత్తం అప్లై చేసిన తర్వాత సైడ్లు ఇప్పుడు పైన క్రీమ్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా పైన కూడా క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత ప్యాలెట్ నైఫ్ తోటి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నన్ను ఇంకొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. సో అందుకనే ప్లీజ్ లైక్ చేయండి.
ఆ తర్వాత ఇలా ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ ఉంటుందండి. ఇలా మనకి హోమ్ బేకర్స్కి చాలా యూజ్ అవుతుంది. చాలా బాగా వస్తుంది అనమాట. నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ స్క్రాపర్ తోటి ఎక్స్ట్రా ఉన్న క్రీమ్ను మొత్తం తీసేసుకోవాలి. అలాగే కేక్ బోర్డుని కూడా ఈ స్క్రాపర్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్క్రాపర్ తోటి టర్న్ బోర్డ్ని క్లీన్ తిప్పుకుంటూ స్క్రాపింగ్ చేసుకోవడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, ఎక్స్ట్రా క్రీమ్ కూడా మనకి స్క్రాపర్తోనే వచ్చేస్తుంది. చాలా బాగా వస్తుందండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత కేక్ పైన అనీవెన్గా వచ్చిన ఎక్స్ట్రా క్రీమ్ని మొత్తం ప్యాలెట్ నైఫ్ తోటి తీసేసుకుంటున్నాను. సో ఇలా ప్యాలెట్ నైఫ్ తోటి ఈజీగా ఎడ్జెస్ అనేది తీసుకొని షార్ప్గా ఉన్న ప్యాలెట్ నైఫ్తో తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకొకసారి ఎక్కడైనా సరే క్రీమ్ అనీవెన్గా ఉంటే కనుక క్రీమ్ అప్లై చేసుకొని ప్యాలెట్ నైఫ్ తోటి మళ్ళీ స్క్రాపర్ తోటి ఒకసారి ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకుంటే కేక్ ఫినిషింగ్ అనేది అయిపోతుందన్నమాట. మనకి మెయిన్ కేక్ ఫినిషింగ్, నీట్ ఫినిషింగ్ అనేది రావాలండి. ఎంత టైం అనేది కాదు, కానీ నీట్ ఫినిషింగ్ అని వస్తే మనకి చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. అనీవెన్గా లేకుండా ఎక్కడ గ్యాప్స్ అనేవి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఇచ్చుకొని ఆ పైన స్క్రాప్ తీసుకోవాలి. ఆ తర్వాత మెసేజ్ కోసం ఇలా 2 కార్డ్బోర్డ్ షీట్స్ అనేవి తీసుకుంటున్నాను. తీసుకొని చిన్న సైజెస్ ఒక పేపర్కి ఇలా లైన్స్ డ్రా చేసుకొని ఆ మధ్యలో ఉన్నదాన్ని కట్ చేసుకుంటున్నాను. సో ఇలా హాఫ్ ఇంచి గ్యాప్ తోటి ఇలా లైన్స్ అనేవి గీసుకొని మధ్యలోకి ఇలా స్పేస్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఒకదానికి అన్నమాట. ఇలా మధ్యలో కట్ చేసుకొని ఆ తర్వాత ఇది స్టిక్ చేసుకుంటే సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత సెంటర్లోకి ఇలా వైట్ పేపర్తోని స్టిక్ చేసుకోవాలి. ఇది మెసేజ్ రాయడం గురించి అనమాట. ఇలా గ్లూ తోటి మనకి ఇలా మధ్యలోకి వచ్చేటట్టు పేపర్ని స్టిక్ చేసుకొని ఆ తర్వాత నీట్గా తుడిచేసుకోవాలన్నమాట. ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా చక్కగా నీట్గా కట్ చేసుకొని అంటించేసుకున్న తర్వాత ఆ పైది అంటించుకోవడం కోసం డబల్ టేప్ అనేది నేను యూజ్ చేశాను. ఈ డబల్ టేపు మొత్తం ఆ పేపర్ చుట్టూ అంటించేసుకోవాలన్నమాట. అంటించేసుకొని ఆ పైన ఉన్న స్టిక్కర్ మొత్తం తీసేస్తే మనకి చక్కగా స్టిక్ అవుతుంది. ఆ తర్వాతే మనం కట్ చేసుకున్న ఈ సెకండ్ పేపర్ని దాని మీద స్టిక్ చేసేయాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత మనం ఇంకొక వైట్ పేపర్ అనేది తీసుకోవాలి. ఆ పేపర్కి మనం మెసేజ్ కూడా రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి నెట్ షాప్లోని ఇలా ఫాదర్ అండ్ సన్ పిక్స్ అనేది దొరుకుతాయండి. అవి డౌన్లోడ్ చేసుకొని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని పైన ఫాదర్ అనే దానికి చక్కగా స్టిక్ చేసుకోవాలి. ఇంకో పేపర్ని లోపలికి ఇన్సర్ట్ చేసి ఆ పేపర్ మీద సన్ పిక్ని స్టిక్ చేసుకోవాలి. సో అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇలా అంటించిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, ఈజీగా మూవ్ అవుతుందో లేదో. సో ఈజీగా మూవ్ అయిన తర్వాత లోపల దానికి మనము ఏ మెసేజ్ అయితే కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మెసేజ్ అయితే రాసుకోవాలి. నేనైతే ఫాదర్స్ డే అని కోసం ప్రిపేర్ చేస్తున్నాను కదా కేక్ని, అందుకే హ్యాపీ ఫాదర్స్ డే అని రాశానండి. మీరు ఏ అకేషన్ కోసం కేక్ ప్రిపేర్ చేస్తున్నారో ఆ అకేషన్ కోసం ఆ మెసేజ్ అనేది రాసుకోవచ్చు. సో ఆ పైన కూడా కొంచెం డెకరేషన్ ఇస్తే బాగుంటుందని ఇలా హార్ట్ షేప్స్ అనేది ఇచ్చేసాను అనమాట. సో మనకి నచ్చిన క్రియేటివిటీ కదండి, నచ్చినట్టు మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం అంతా హార్ట్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఆ పేపర్ లోపలికి వెళ్తుంది కదా, సన్ ఉండే పేపర్, ఆ పేపర్ మీద కూడా కొంచెం డిజైన్ అనేది ఇచ్చుకోవచ్చు. కాకపోతే నేను హాయ్ డాడీ అని రాశాను అనమాట. ఇది కూడా కొంచెం మెసేజ్ లాగా ఉంటుంది. చూసారు కదా, హాయ్ డాడీ హ్యాపీ ఫాదర్స్ డే అన్నట్టు అనమాట. సో ఇలా అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పేపర్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మెసేజ్ బోర్డ్ అనేది రెడీ అయిపోయింది కదా.
చూసారు కదా, హాయ్ డాడీ హ్యాపీ ఫాదర్స్ డే అనేసి రాశాను. ఇప్పుడు దీన్ని కేక్ మీద ఎలా స్టిక్ చేసుకోవాలో చెప్తాను. దీన్ని ఇలా కేక్ మీద పెట్టేసుకుంటే ఆ కలర్, పేపర్కి ఉండే కలరు కేక్కి అంటుకుపోతుంది కదా. సో మనం హైజీనిక్గా ఉండాలి కాబట్టి మనం కిందన ఇలా ట్రాన్స్పరెంట్ షీట్ అనేది స్టేషనరీ షాప్లో దొరుకుతుందండి. ఆ షీట్ని తీసుకొచ్చి ఆ పేపర్ సైజు కట్ చేసుకొని దానికి కూడా డబల్ టేప్ తోటి అంటించేసుకుంటున్నాను. అంటించేసి ఆ పేపర్ అనేది ఈ ట్రాన్స్పరెంట్ షీట్కి అంటించేసాను అనమాట. ఇప్పుడు ఈ షీట్ని రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కేక్ మీద అనేది సెంటర్కి పేస్ట్ చేసుకుంటున్నాను. సో సెంటర్కి జాగ్రత్తగా స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందామండి, నీట్గా వచ్చిందో లేదో, మూవ్ అవుతుందో లేదో. సో ఇప్పుడు ఇది ఈజీగా మూవ్ అవుతుంది కదా. ఇప్పుడు కేక్ డెకరేషన్ అనేది చేసుకుందాము. కేక్ డెకరేషన్ కోసం ఎక్కువగా హడావిడిగా పడిపోయి ఏదో చేసేద్దామని కాదండి. నీట్ ఫినిషింగ్ కోసం నేను ఇలా చాక్లెట్ గనాష్ తోటి ట్రిప్పింగ్స్ అనేవి ఇచ్చుకుంటున్నాను. ట్రిప్పింగ్స్ అనేవి చాలా పద్ధతిలో చేసుకోవచ్చు, కాకపోతే నేను పైపింగ్ బ్యాగ్లో వేయకుండా ఇలా స్పూన్స్ తోటి ట్రిప్పింగ్స్ అనేవి ఇచ్చేసాను. కానీ ఇవి ఇలా కూడా చాలా బాగుందండి. పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ట్రిప్పింగ్స్ ఇచ్చుకుంటే జస్ట్ లైన్స్ లాగా వస్తుంది అనమాట. అది బాగుంటుంది. కాకపోతే ఇలా స్పూన్స్ తోటి ట్రిప్పింగ్స్ ఇచ్చుకోవడం వల్ల ఇలా ఈ లుక్ కూడా చాలా బాగుంది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇలా ట్రిప్పింగ్స్ ఇచ్చేసిన తర్వాత పైపింగ్ బ్యాగ్లోని క్రీమ్లోని కొద్దిగా చాక్లెట్ గనాష్ అనేది యాడ్ చేసుకొని ఇలాగా కేక్ బార్డర్ కూడా లైన్స్ లాగా ఇచ్చేసాను అనమాట. చూస్తున్నారు కదా, కిందన కేక్ బార్డర్ కూడా పైపింగ్ బ్యాగ్ నాజిల్ తోటి చిన్న బార్డర్ అనేది ఇచ్చేసాను. ఇలా కేక్ చుట్టూ ఇచ్చేసానండి. జస్ట్ చిన్న చిన్న పువ్వుల్లాగా బార్డర్స్ అనేది లైన్స్గా ఇచ్చేసాను అనమాట. సో మనకి బార్డర్ అనేది మనకు నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు, బాల్స్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదంటే ఇలా ఫ్లవర్స్గానే ఇచ్చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా బార్డర్ అనేది ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఒక డిజైన్ అనుకొని వేశాను. కాకపోతే అది కొంచెం నచ్చక అది అనేది రిమూవ్ చేసేసి జస్ట్ ఒక క్రీమ్ తోటి N1 నాజిల్తో చిన్నది, దాంతో చిన్న బార్డర్ లాగా ఇచ్చేసాను అనమాట. సో సింపుల్గా ఇచ్చేసానండి. అంతే, ఎక్కువగా హడావిడి పడిపోయి ఏదో చేద్దాం అనుకున్న కన్నా ఇలా సింపుల్గా బార్డర్ అనేది ఇచ్చేసుకుంటే మనకి మెసేజ్ అనేది ఎక్కువగా హైలైట్ అవ్వాలన్నమాట. సో అందుకని నేను సింపుల్గా ఇచ్చేసాను. ఇలా ఇప్పుడు ఈ కేక్ అనేది రెడీ అయిపోయిందండి, మెసేజ్ కేక్. చూసారా ఎంత బాగా సింపుల్గా రెడీ చేసుకున్నానో. ఈ ఫాదర్స్ డేకి మీ ఫాదర్కి కూడా ఇలా సర్ప్రైజ్గా కేక్ రెడీ చేసి ఇవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.